హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ విధానము బ్యాక్ పార్ట్ చూపిస్తాను. సింపుల్గా మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా వీలుంటే అయితే 38 సైజు. చాలామంది 34 మెన్షన్ చేస్తుండ్రు, 36 మెన్షన్ చేస్తారు, 38 ప్లస్ 32 30 కూడా మెన్షన్ చేస్తుండ్రు. మనకు సైజు ముఖ్యం కాదు, మన మైండ్లో అనేది ఏ సైజు అయినా కట్ చేయగలిగేటట్టు ఉండాలి. నేను చెప్పేది కొంచెం క్లియర్గా వినండి. ఏ సైజ్ అయినా ఇప్పుడు 34 నిన్ననే కామెంట్ చేసిండ్రు, ఆ కామెంట్ చేసిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ బ్లౌజ్ కటింగ్. నేను సింపుల్గా చూపిస్తాను. మళ్ళీ కామెంట్లకు ఏమేమి కామెంట్ చేసిండ్రో చూడండి. నేను కామెంట్లు చదువుతాను, ఎవరెవరు ఏం కామెంట్లు వేసిరో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కరువు కట్టింగ్ ఫర్ ఫ్రంట్ నెక్ కుర్తీకి పెట్టిండ్రు. ఇంకా క్లియర్గా చెప్పండి మేడం పట్టీ అని. మేడం షోల్డర్ కింద భాగము ఆమోల్లో ఉగ్గులుగా వస్తున్నాయంట. షోల్డర్ కింది భాగం అంటే ఇదే అనుకుంటున్నాను నేను. ఇది ఎందుకు వస్తుందో నేను కట్ చేసేటప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు ఆమ్ రౌండ్ కొలిచి చెప్పండి ఒక్కసారి. అంటే నేను ఆమ్ రౌండ్ కొలిచి మీకు చెప్పాలి. ఆమ్ రౌండ్ ఎలా ఎక్కువ తీసుకోవాలనా అనే అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పండి. ఆమ్ రౌండ్ కొలిసిన తర్వాత ఎక్కువ వస్తే తక్కువ వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నా అది కూడా క్లియర్ చెప్తా ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇంత కుట్టిన షోల్డర్కు కొంచెం కింద ఉగ్గులు వస్తున్నాయి ఎలా చెప్పండి. ఓకే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకళ్ళు ఏం కామెంట్ చేసిండ్రంటే ఉక్స్ల పట్టి మన కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కిందికి వస్తుందంట బాడీ కంటే. అది ఎందుకు వస్తుంది మరి, మీరు అడ్జస్ట్ ఎలా చేయాలి పెద్దగా రాకుండా? నేను చిన్న టిప్స్ అయితే క్లియర్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు వీడియో చేసేద్దాం. బ్యాక్ పార్ట్ పట్టుకుంటప్పుడు చేస్తారు, ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి అంచులు మనకు ఆపోజిట్ ఉండేటట్టు ఉంచుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, నేను చూపించేస్తాను. ఇంకా ఇదిగోండి, మనం ఇలా అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఒకటి కిందికి నీట్గా లైన్ వేసుకోండి. తర్వాత హైట్ మెజర్ చేయండి. కొలత బ్లౌజ్ తోటి చెప్తున్నాను చూడండి, ఈజీగా హైట్ మెజర్ చేయండి. హైట్ ఎంత ఉందో కూడా మీకు మెన్షన్ చేస్తా. మీ హైట్కి కొంచెం ఒకేలా ఉంటే మీరు ఒకేలా కట్ చేసుకోవచ్చు అని. ఎప్పుడు హైట్ చుట్టుకొలత కంపల్సరీ నేను మెన్షన్ చేస్తా. ఇది 13 పావు ఉంది కదా, 14 పావు పెట్టుకోవాలి. ఇలా పెట్టి చూపిస్తా, ఇలా పెట్టి చూపిస్తా. ఇది కట్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి కుట్టేది. కుట్టుకు వదిలేసిన ఇక్కడికి వచ్చింది ఖర్చు మళ్ళీ పైన మొత్తం 14.5 రావాలి. 14 పావు ఎగ్జాక్ట్గా ఇది కట్ చేసేయాలి కదా. 13 పావు వచ్చింది కదా, 14 పావు రావాలి. ఇది కరెక్ట్ రావాలి అక్కడికి. అది లేదు, అది తీసుకో కత్తెరతోటి ఇది కట్ చేసి ఒకటి. ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇది కుట్టుకి ఇది కుట్టుకి. ఇవి రెండు లైన్లు వేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. కొంచెం ఒక ఆమె ఇంతకుముందు చాలా రోజుల కింద ఒక ఆమె కామెంట్ చేసింది, నెక్ అంటే డీపు ఈ షోల్డర్ నుంచి నెక్ కొలవడం రావట్లేదంట. అదొక చిన్న కామెంట్కి నేను సింపుల్గా చెప్పేస్తా. ఇవన్నీ కామెంట్లకు సింపుల్గా ఫస్ట్ మనం హైట్ చూసుకోగానే చుట్టుకొలత చూసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పట్టుకోవాలి. ఈ బ్యాక్ ఓన్లీ పట్టేసుకొని ఓన్లీ బ్యాక్ ఎలా పట్టుకున్నా చూడండి అలాగే పట్టుకొని మనం సేమ్గా పెట్టుకున్నా ఇక్కడ సేమ్ పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ వదిలినా ఇక్కడనే 1 ఇంచ్ ఇలా సేమ్ కుట్లకు పెట్టుకున్నా సేమ్ అండి. కన్ఫ్యూజ్ కాకండి. ఇలా ఒక 1 ఇంచ్ వదిలేసి ఇగో ఎక్కడ ఎగ్జాక్ట్గా పక్కల కుట్లు ఉన్నాయో అక్కడ పెట్టేసి ఇది ఖర్చు పాయింట్ పెట్టేసుకోవాలి. ఎప్పుడు అది ఈజీ. కింద నుంచి నెక్ పెట్టేసుకో, ఇలాగా పెట్టుకొని ఖర్చు ఇది టకాటక్ అయిపోతుంది. మళ్ళీ కింద నుంచి ఇలాగే బ్లౌజ్ ఉంచేసి కింద నుంచి చంక భాగం పెట్టేసుకో. ఎగ్జాక్ట్ కరెక్ట్ ప్లేస్ నుంచి పెట్టుకోవాలి. ఇడ మళ్ళా పెట్టేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్ పెట్టేసిన ఖర్చు పెట్టేసిన. మనం సీదా పెట్టుకోవడం వల్ల ఇలా క్లియర్ ఉంటుంది అన్నట్టు.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లు అన్నీ పెట్టినాక ఏం చేస్తారంటే ఇది చూసుకొని ఇది కట్ చేస్తుంటారు. అది చూడొద్దు, ఫస్ట్ చెస్ట్ పైన చూసుకోవాలి. చెస్ట్ పైన చూడాలంటే ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూడాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇంకా 9కి కొంచెం 2 పాయింట్ ఎక్కువనే ఉంది, 9.5 ఉంది. ఈ 9.5కు మనం ఇలా 9.5 పెట్టుకోవాలి. ఎంత ఉంటే అంతే పెట్టుకొని ఇలా మార్కేసుకోవాలి. ఒక్కసారి అర్థమయ్యేటట్టు ఇక్కడ 9.5 ఉందంటే మన కింద నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 8.5 ఉంది అంటే వెస్ట్కి చెస్ట్కి 1 ఇంచ్ లూజ్ తేడా ఉంటుంది. చెప్పాను ఇంతకుముందు చాలా వీడియోలా. ఎప్పుడు కానీ మనకు ఇది 9.5 అన్నంత మాత్రాన మనం 38 సైజు కూడా కాదు, ఇప్పుడు ఇది ఎక్కువనే అవుతుంది, 39 సైజు అవుతుంది. ఈ 39 సైజుకి అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకు 33. అంటే నువ్వు ఎంత కలిపినావు 6, ఎగ్జాక్ట్గా 6. నేను చెప్పాను ఇంతకుముందు మనము వెస్ట్ సైజుకి చెస్ట్ సైజుకి 6 ఇంచులు కలుపుకుంటే ఆ బాడీ ఒక రకంగా ఉంది అన్నట్టు. ఎగ్జాక్ట్గా కొంచెం అటు ఇటు చేంజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ కంపల్సరీ మన బాడీ మెజర్మెంట్ ఎవరికైనా తీసుకుంటే మనం కింద వెస్ట్ లూజుకు చెస్ట్ లూజుకు 6 ఇంచెస్ యాడ్ అవుతుంది కంపల్సరీ. ఇది మాత్రం కంపల్సరీగా. ఓకే, ఈ లైన్కి ఈ లైన్కి కలిపేసుకుందాం. ప్లస్ ఖర్చు లైన్ ఖర్చుకి ఇలా నార్మల్గా వేసుకొని ఇది ఈ ఆమ్ది మన కింది నుంచి గెలుచుకున్న ఆమ్ రౌండ్ పాయింట్ అయితే ఇలా ఒక మార్క్ వేసి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు అందాదా ఇక్కడి మరకి మనకు 9.5 వచ్చింది. అప్పుడు ఆ మైండ్లో ఈ షోల్డర్ ఎంత పెట్టాలి అనేది డిసైడ్ కావాలి. ఆ డిసైడ్ అయ్యేటప్పుడు వెస్ట్ సైజు నుంచి షోల్డర్ డిసైడ్ అయ్యేటప్పుడు నువ్వు నెక్ డీప్ కూడా డిసైడ్ కావాలి. నెక్ డీప్ ఎంత ఉంది, ఇది 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు ఉందన్నప్పుడు నెక్ డీప్ ఎక్కువ ఉంది కదా. నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు మనం షోల్డర్ అనేది ఈ ఫీట్ అనేది తక్కువ పెట్టుకోవాలి. డీప్ ఎక్కువ ఉన్నప్పుడు ఇదే సైజుకి నెక్ డీప్ లేకుండా 6 ఇంచులు 7 ఇంచులు ఉందనుకోండి, ఇది ఎక్కువ పెట్టుకోవాలి. నెక్ ఎక్కువ పెట్టుకోవాలి, 2.5 పెట్టుకొని ఇది 3 పెట్టుకో, 4 పెట్టుకో, మొత్తం 6 పెట్టుకో, 5.5 పెట్టుకో. ఎంత డీప్ దిగితే ఇది అంతంత దొరుకుంటూ వస్తుంది. ఇప్పుడు నెక్ డీప్ తక్కువ ఉంది, నెక్ డీప్ ఎక్కువ ఉన్నది, ప్లస్ మళ్ళీ సైజు పెద్ద ఉంది కాబట్టి నేను 5.5 అలా పెడతా అనుకుంటున్నాను. నేను బ్లౌజ్ నేమ్ చూడలే, మీరు ఎలాగా అనేది నేను చెప్తా. ఇంత చిన్న లాజిక్. ఇప్పుడు నువ్వు 39 సైజు, ఇది నువ్వు 36 సైజుకు నాకు కామెంట్ చేసినావు, 34 సైజుకు నిన్ననే కామెంట్ చేసింది. 34 సైజు అంటే నీకు ఇగో 34 అంటే ఎంత, 8 కాదు 7.5. 28 వస్తుంది కదా. 32 అంటే 8, 34. 34 8.5. 8.5 ఎలా అవుతుంది? 8 16 32 8.5 అన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది ఆల్రెడీ. ఇంతల్ని తేడా ఇంత వచ్చినప్పుడు నువ్వు ఈ డీప్ ఇంత ఉన్నా కానీ నువ్వు నేను 5.5 పెట్టుకున్నా కూడా నువ్వు 5 పెట్టుకో, సరిపోతుంది. అది మళ్ళీ ఈడ చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దాం సింపుల్గా. ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ ఉంది కదా, వాళ్ళ కొలతకి ఇచ్చిన బ్లౌజు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్ డీప్ అంటే డీప్ ఎంత ఉంది, మన షోల్డర్ ఎక్కడికి వచ్చింది, బ్లౌజు అనేది చూసుకోండి. బ్లౌజ్ లేకుండా కొలత చెప్పేసిన కదా, ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని కొలత నెక్ చూడండి ఇలా క్రాస్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 5.5 కాడికే షోల్డర్ కుట్టు పెట్టింది వచ్చింది, ఇక్కడికి 2.5 లేదు, మనం కుట్లకు కదా అది కుట్టిన తర్వాత కదా 2.2.5కే కుట్లు, 2.5 కాదు 2.5కే కుట్లు, 3కి అది అంటే మొత్తం 5.5, ఎగ్జాక్ట్గా 5.5 వచ్చింది అన్నట్టు. చూడు ఇట్లా 5 3/4 1/4 ఇది 2 1/4 ఇది 3 ఎగ్జాక్ట్ 4 అంతే. ఇప్పుడు సేమ్ ఇది వచ్చిన ప్లేస్ నుంచి ఇది ఒకసారి కలుపుకోండి. ఎల్ రావాలి మనకు, కరెక్ట్ ఎగ్జాక్ట్ రావాలి. ఇది కూడా కొంతమంది క్రాస్ ఇక్కడ నుంచి ఇక్కడ 5.5 వచ్చినప్పుడు ఇక్కడ కూడా 5.5 వచ్చిందా లేదా తీసుకోండి, కరెక్ట్ వచ్చింది. ఇలా రాకపోతే మనకి ఇది క్రాస్ అయిపోతే కూడా మనకు కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ నేను క్లియర్ చేస్తాను. లేదు ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇది డీప్ నెక్కులు కదా, 6.5కు 6.5 వచ్చింది, ఎగ్జాక్ట్గా 6.5 వచ్చింది లత.
వన్ ఇంచ్ ఎక్కువ వస్తుంది. అదే ఎక్కువ మట్టుకి ఇది మనం కింద నుంచి కొలుసుకున్న దానికే కొలుసుకోండి. ఎందుకంటే ఈ ప్లేస్ ఇది హై నెక్కి ఇది ఎంత వచ్చిందో ఇదంతా పెడతాం కదా, దీనికి అలా పెట్టుకోవద్దు. ప్లస్ మళ్ళీ నాకేం కామెంట్ చేసిన తను, షోల్డర్ నుంచి అంటే నెక్ నుంచి క్రాస్గా నెక్ సెట్ కొలవడం తెలియట్లేదు. ఇక్కడ నుంచి 9:30 వచ్చింది, ఇక్కడ నుంచి 10:30 వచ్చింది. మీరు బాడీ మెజర్మెంట్ తీసుకుంటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి ఇలా మెజర్ చేయమంటాము. ఆ మెజర్ చేస్తే కూడా మనకు ఓపెన్ అయిపోతుంది కదరా. మీకు అర్థం కాలేదనుకుంటా, చాలా లాజిక్ ఉంటుంది దీంట్లో. ఇది మన బాడీ మీద సరికి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నాకు 9:30 వచ్చింది, ఇక్కడ క్రాస్గా ఓడిస్తే 10:30 వచ్చింది. ఎగ్జాక్ట్గా 10:30 వచ్చింది. మిడిల్ పాయింట్కి ఇక్కడ వచ్చిందా 10, ఇక్కడికి వచ్చేసరికి 10. అది ఓపెన్ కావడం వల్ల మనకు అర్థం కాదు. ఇక ఇలా పెట్టి చూసుకోండి ఒక్కసారి, మీకు క్లియర్గా ఈ బిట్ కోసమే మీరు ఊరికే కామెంట్ చేస్తారు అని నేను ఈరోజు బ్లౌజ్ నాదే వీడియో చేసి ఇలా ఓపెన్ ఇప్పుడు క్లోజ్ చేసి తీస్తే ఎట్లా వస్తుంది, ఎగ్జాక్ట్గా వచ్చింది 10. ఇలా చేస్తే ఎట్లా వచ్చింది చూడండి 9. ఇలా చూసుకోండి. మీరు కొలత బ్లౌజ్ని కొలవడం వస్తలేదు అనుకోండి, ఇగో ఇలాగా కొలిచి చూసుకోండి సమానం. ఇగో ఇలాగా 9 కరెక్ట్ 9 ఇంచులు ఉంది నెక్ అని మీకు అర్థమైపోయింది. ఓకే, ఇగో ఇలా చూసుకోవడం వల్ల మనకు తేడా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రెండుని కలిపేసుకుందాం. ఇక్కడ ఎంత పెట్టినామో ఇక్కడ అంతా పెట్టాలి. నా డీప్ తొడిగే వాళ్ళకి 2.5 పెట్టినాం కదా, ఇది ఫస్ట్ 2.5 వరకే పెట్టుకోండి. పెట్టుకొని ఒక మార్క్ వేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. నేను ఎక్కువ డీప్ తొడగను వీళ్ళు కాబట్టి ఇంకొక 1/2 ఇంచే పెంచుతున్నా. ఎక్కువ డీప్ 1 ఇంచ్తో ఎక్కువ డీప్ ఇంకా రౌండ్ షేప్ రావాలన్న వాళ్ళకి ఇంకా చేంజ్ చేయండి. ఇక్కడ మళ్ళీ దీనికి కలపద్దు, ఇక్కడ వరకే కలపాలి. ఇక్కడ సరిగ్గా లేకపోతే మనకు కుదరదు బ్లౌజు. ఇలాంటి స్కేల్ ఉపయోగపడుతుంది నెక్ గీసేటప్పుడు. నాకు ఇంతకంటే ఎక్కువ ఓపెన్ వద్దు, చాలు. ఇది కూడా వద్దు ఇంకా. తీసుకుంటే కొంచెం ఇలా తీసుకోవచ్చు కానీ వద్దులే, నాకు ఎక్కువ డీప్ తొడిగితే అది కుదురుతలేదు. ఓకే, ఇప్పుడు ఇది దానికి ఈ స్కేల్ ఉపయోగపడది, ఆ స్కేల్ తీసుకో. ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి మనం కామెంట్ రిప్లై ఇద్దాం. ఏంది ఇడ 1.5 పెట్టాలా, కొంతమంది ఏమో 1.5, 1.2, 1.1 పెడుతుండ్రు. మరి ఎందుకు అంటుంది కదా, నేను ఆ మూడుకి చూపిస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ నేను 1.5 పెట్టమంట, అంటే 1.5 పెట్టమంట. పెట్టిన ఇది మార్క్ చేసి ఈ స్కేల్ తోటి ఇలా డ్రా చేసిన. అయితే నువ్వు డీప్ నెక్ తొడుగుతున్నావా హై నెక్ తొడుగుతున్నదా అని బట్టి చేంజ్ చేయాలి. ఇది మెయిన్ పాయింట్. ఈ డీప్ ఎంత జరిగితే ఇది అంత జరగాలి. నీకు మా అమ్మమ్మ వాళ్ళ కుట్టినావు అనుకోండి, ఇంతే కుట్టినావు నెక్కు, ఇంకో మార్కుతో రాపిద్దాం. ఇంతే కుట్టినావు నెక్కు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి, 1.5 పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి క్లోజ్ అయిపోయింది, టైట్ అయిపోతుంది బ్లౌజ్. అలా ఇంకా కొంచెం డీప్ పెట్టినాం అనుకోండి, ఇంకొంచెం అంత వద్దిగా మళ్ళీ బాగా వేయద్దు. 1 మినిమము సన్నగా లావును బట్టి. ఈ సైజు నాకు 39 సైజు కాబట్టి నేను 1.5 పెట్టుకున్నా. నువ్వు 33 సైజు 34 సైజుకి నువ్వు ఒకటే పెట్టుకోవచ్చు. మళ్ళీ అది కుదరలేదు మీకు, అది సరే ఇది పెట్టిన తర్వాత నేను ఇగో ఈ మార్క్ తోటి ఒక లైన్ వేస్తున్నా, ఈ మూడుకి టచ్ అయ్యేలాగా వేసిన. మళ్ళీ ఇక్కడిక్కడ కూడా కొలతలు పెట్టుకోమంట నేను 3 ఇంచులు 3 ఇంచులని. ఇది 2.5 వస్తుంది, ఇది 2.5, ఇది 2.5 వద్దు, ఇది 3, ఇది 3, ఇది 2.5 ఇలా పెట్టుకొని కరువు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవడం వస్తలేదు. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అయితే ఇలా సెట్ చేసుకోవాలి. ఇక చూడండి, కుట్టుకు మనం ఈ షోల్డర్ కుట్టుకు వదిలేసినాం కదా, మళ్ళీ లోపల నుంచి కొలుస్తున్నాం. అంటే ఈ ప్లేస్ నుంచి కొలుస్తున్నాం, ఈ ప్లేస్ నుంచే కొలుద్దాం. నైన్. ఇప్పుడు మనకి ఇది 9 రావాలి. ఎట్లా రావాలి, ఈ ప్లేస్ నుంచి రావాలి 9.
నువ్వు చేతులు వేసినాక అతికేస్తే ఎంత నుంచో కొలిసినావు కదా, ఎక్కడి వరకు రావాలి, ఇక్కడ వరకు, ఇక్కడ వరకు. వచ్చింది వచ్చింది కానీ ఇప్పుడు తప్పు చెప్పుదామంటే రాలేదు నీకు. ఇప్పుడు చంక భాగము మీదికి పెట్టినవి అనుకోండి. ఇప్పుడు నేను ఇంకో మార్క్ తోటి చెయ్యాలి. బ్లూ కలర్ మార్క్ ఉండే కదా, పెట్టేసిన. ఇప్పుడు నేను ఈ పాట్ కింద కొలిసేటప్పుడు తప్పు కొలిసి మీదికి లైన్ వేసిన. ఈ నెక్కు కొలిసేటప్పుడు కూడా తప్పే. ఇప్పుడు ఫస్ట్ కిందిది తప్పు వేసిన, కింది తప్పుకు ఇది మళ్ళీ 1.5 పెట్టిన, ఈ స్కేల్ తోటి ఇలా మార్క్ చేసిన. పాయింట్ ఇది ఇక్కడికి వచ్చింది, నువ్వు ఇలా మార్క్ చేసుకొని ఈ 1.5 వరకు నువ్వు ఇది మార్క్ చేసేసినావు, డ్రా చేసినావు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొలుద్దాం. చేతి 9 రావాలి కదా మనకు. ఈ బ్లూ కలర్ చుట్టూ 8.5కి కొంచెం వచ్చిందన్నప్పుడు ఏం చేయాలి, తక్కువ వస్తే ఏం చేయాలన్నట్టు కిందికి జరపాలి, తక్కువ వస్తే కిందికి జరపాలి, ఎక్కువ వస్తే పైకి జరపాలి. ఎక్కువ వచ్చింది అనుకో, ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు ఈడికి ఎక్కువ వచ్చింది అనుకో, ఈడికి జరపాలి. ఇది ఒకటే కాదు, ఇక్కడ మళ్ళీ నీకు ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఈ బ్లౌజుకి ఇది సెట్ కాలేదనుకో, కొలత బ్లౌజుకు, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ జరుపుకోవాలి. ఇక్కడ నీకు ఇది ఎక్కువ అనిపించింది అనుకో, నీ బ్లౌజ్ కంటే షోల్డరు లేకపోతే నెక్ తక్కువ అనిపించింది అనుకో, ఇది ఇప్పుడు 5 పని పెడితే సరిపోలేదు, నాకు 5.5 కూడా పెట్టుకుంటా అని మనం అనుకుంటాం. అనుకున్నాడు ఏంది, సెట్ అవుతుంది బ్లౌజ్ వాళ్ళకు. సెట్ అయినప్పుడు ఇది కిందికే, ఇది ఇక్కడికే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ మార్క్ని సెట్ చేసుకొని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ కలుపుకుంటే ఇప్పుడు ఇది కిందికి జరిగింది, ఇది ఇక్కడ జరిగింది కాబట్టి ఈ బేస్ అయితే మళ్ళీ తక్కువ అవుతుంది. ఈ 2 పావించులలో మన ఆమ్ రౌండ్ సెట్ కాకపోతే మనం కూడా ఈ పావించు సెట్ చేసుకోవచ్చు. టైటు లూజు మీకు ఇది కొంచెం అర్థమైందా క్లియర్గా? ఇక్కడే చిన్న పొరపాట్లు అయితే. ఇప్పుడు నాకు అసలు లైన్ ఏదో తెలియదు చూడు, ఈ బ్లూ కలర్ లైన్కు ఈ కింద ఎల్లో కలర్ లైన్ అది అసలుది, ఇది ఈ ఎల్లో కలర్, ఈ పింక్ లోపలిది, ఈ బ్లూది అసలు లైన్. అంటే మీరు చిన్నగా ఏదైనా ఎవరైనా చిన్నగా ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవడం ఇలాగే ఉంటుంది. ఓకే, మరి మీకు ఇంకా అర్థమైందా? ఈ మట్టుకు ఇదే కామెంట్ కదా, ముందు భాగంకు క్రాస్ పట్టి కామెంట్ ఉంది. ఓకే, కట్ చేద్దాం. ఇంకా ఇక ఈ బ్లూకు మళ్ళీ బ్లూ పెట్టనా, ఇక ఇది రావాలి. ఎన్ని మార్క్స్ ఉండడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఈ పావించుల పైకి పావించుల కిందికిలనే మన ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ రాదు. ఆమ్ రౌండ్ కరెక్ట్ రాకపోతే బ్లౌజ్ టైట్ అవుతుంది, చంకలలో పట్టేసినట్టు అవుతుంది. ఇక్కడ బయటకు వచ్చేస్తే కూడా చంక టైట్ పట్టేసినట్టు అవుతుంది. అసలు బ్లౌజ్ అంతా దీని మీదే ఉంటుంది, టాపిక్ అంతా. దాన్ని కరెక్ట్ వచ్చింది అనుకో, కట్ చేసిన కరెక్ట్ వచ్చినట్టే. నెక్స్ట్ నేను ముందు భాగం నెక్స్ట్ వీడియో పెడతా, అది కూడా చూసేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ రావడము, ప్లస్ మళ్ళీ ఇంకా కుట్టిన తర్వాత కూడా ఎక్కువ వచ్చింది, షేప్ పాయింట్ కరెక్ట్ రాకపోవడం, ఇట్లా 3-4 కామెంట్లు వేసారు కదా, వాళ్ళకి నేను ఈ వీడియో చూపిస్తాను. నెక్స్ట్ మొత్తం కట్ చేసే ఇంకా. ఓకే, మరి వీడియోని అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కచ్చకబెట్టు. బాయ్. మరి నెక్ కూడా కట్ చేయాలి ఇంకా.